వైఎస్ఆర్సీపీ నాయకుడు వంగవీటి నరేంద్ర మీడియాతో మాట్లాడుతున్నారు. తాడేపల్లి నుంచి లైవ్లో చూద్దాం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా పెద్ద నెపం వేశారు. ఏమనంటే ఈ పార్టీలో నాకు స్వేచ్ఛ లేదని చెప్పని. మరి నేను కూడా ఇదే పార్టీలో చేరానండి. చేరి గత నెల రోజులుగా నేను ప్రచారంలో తిరుగుతున్నాను. నేను ప్రచారంలో తిరుగుతున్నప్పుడు నాకెవ్వరూ కూడా ఆంక్షలు పెట్టలేదు. ఒకవేళ ఎవరన్నా పర్మిషన్ తీసుకోవాలని మొదట్లోనే నేను ఆఫీసులో అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు, అన్నా పార్టీ గెలవడానికి మీరు ఏ విధంగా మీరు తిరగడానికి స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పనే మాట్లాడారు, కానీ ఎక్కడా కూడా నాకు ఆంక్షలు పెట్టలేదు. మరి అదే స్వేచ్ఛతో నేను కేవలం కాపు సామాజిక వర్గమే కాదు, ఇటు వేమూరు ఎస్సీ సామాజిక వర్గాన్ని కవర్ చేశాను, పెద్దకూరపాడు కమ్మ సామాజిక వర్గాన్ని కవర్ చేశాను, విజయవాడలో మైనారిటీని కవర్ చేశాను, ఒక వైశ్య సామాజిక వర్గాన్ని కవర్ చేశాను, అలానే గుంటూరులో ఒక మహిళ మైనారిటీ సామాజిక వర్గాన్ని కవర్ చేశాను, అలానే ఎంపీ కాపుల సామాజిక వర్గాన్ని కవర్ చేశాను, మరి తణుకు బీసీ సామాజిక వర్గం అయినటువంటి నాగేశ్వరరావు గారిని కవర్ చేశాను, అలానే రాజమండ్రి బీసీ సామాజిక వర్గం అయినటువంటి ఎంపీని ఎమ్మెల్యేని ఇటు భరత్ని శ్రీనివాస్ గారిని కవర్ చేశాను, అలానే పిఠాపురం కూడా వెళ్ళి నేను వంగా గీత గారిని కూడా ప్రచారం చేసి రావడం జరిగింది. మరి రంగా గారి ఆశయాలను సాధించేటువంటి వ్యక్తి ఒక సామాజిక వర్గానికే పనిచేస్తాడా? అది కూడా ఏ సామాజిక వర్గం అయితే రంగా గారు ఉండకూడదని చెప్పని పూర్తిగా కంకణం కట్టుకుని ఆయన్ని దారుణంగా చంపినటువంటి పార్టీకి, ఆ యొక్క పచ్చ మీడియా వ్యక్తులకి నువ్వు ప్రచారం చేస్తుంటే ఇవాళ చాలా సిగ్గుచేటుగా ఉందని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాను. మరి మనందరికీ తెలుసు, మొన్న 2 రోజుల క్రితం ఇదే పవన్ కళ్యాణ్ గారు రాధాని పక్కన పెట్టుకుని నువ్వు రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండాలి, తప్పనిసరిగా నువ్వు ముందుకు రావాలి అని చెప్పని నేను లాక్కొస్తున్నాను అని అన్నారు. అంటే దీన్ని బట్టి అందరికీ అర్థమైంది ఏంటంటే ఏ రోజు కూడా ఆయన రంగా గారి ఆశయాల దృష్టిలో కానీ ప్రజల దృష్టిలో కానీ ఎప్పుడూ కూడా అతను బయటికి వచ్చిన దాఖలాలు లేవు, నిలబడినటువంటి సందర్భాలు ఏవీ లేవు. ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు రంగా గారి ఆశయాలను నువ్వు సాధించాలని. మరి పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలియదు కానీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రంగా గారి ఆశయం తెలుగుదేశం పతనం. మరి వీళ్ళిద్దరూ కలిసి అదే తెలుగుదేశాన్ని గద్దెనెక్కించడానికి కంకణం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా స్పీచ్లో ఏం చెప్తున్నారండి? ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళకి రక్షణ లేదు అని చెప్తున్నారు. ఎక్కడో రేపయింది గుంటూరు జిల్లాలోనూ నర్సరావుపేటలో, అక్కడ దాని మీద కేసులు పెట్టట్లేదు. అనేక చోట్ల వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా ఆడవాళ్ళకి చాలా రక్షణ లేకుండా పోయిందని. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. 2014 నుంచి 2019 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నారు. మరి ఆ సమయంలో మహిళలకి ఎలాంటివి జరిగినాయో మీకు మరి మీ దృష్టికి రాలేదా? ఎంఆర్ఓ వనజాక్షి గారిని ఇదే చింతమనేని ప్రభాకర్ దారుణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం అయినటువంటి ఆమెని చేయి చేసుకుని కొట్టడం జరిగింది. మరి ఆ రోజు రాష్ట్రం అంతా తెలిసింది, మరి మీరెందుకు ప్రశ్నించలేదు? మళ్ళా తిరిగి మొన్న ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఇదే చింతమనేని ప్రభాకర్ చాలా మంచివాడని చెప్పని మీరు కితాబేస్తుంటే చాలా సిగ్గుగా ఉంది. మరి లింగాపురం అనే గ్రామం పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఒక మహిళ తన ఇంటి వద్ద తెలుగుదేశం పార్టీని జెండాలు అవన్నీ కడతంటే ఇది మా స్థలంలో మీరు ఎట్లా కడతారని చెప్పని ప్రశ్నించినందుకు 2 యువకులు విచక్షణారహితంగా పొత్తు కడుపులో ఆమెను కొడితే ఆమెని గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో నేనే చెక్ చేయించాను, నేనే టెస్టులు చేయించి ఆమెను అడ్మిట్ చేయించాను. మరి ఈ విషయం మీకు ఎందుకు తెలియలేదు? మరి అలానే తణుకు నియోజకవర్గంలో ఒక మహిళ విజయలక్ష్మి అన్నామని అక్కడ రాధాకృష్ణ గారు గుండెల మీద తన్నారు. మరి ఆ విషయం మీకు ఎందుకు రాలేదు? ఆ రోజు మీరెందుకు మహిళలకి రక్షణ లేదు ఆ ప్రభుత్వంలో అని చెప్పని ఒక్కరోజు కూడా మీరు ప్రశ్నించడం జరగలేదు? ఎందుకంటే మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి. అంటే మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి అది న్యాయం. మీరు పొత్తులో లేకపోతే ఎదురువాళ్ళ పార్టీ అది తప్ప లేదా అనేది కూడా చూడట్లేదు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఏదైతే మీరు లేవనెత్తినటువంటి అంశాల మీద పూర్తిగా వాళ్ళు కేసు పెట్టి
దాన్ని పర్యవేక్షిస్తూ వాటికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని శిక్షించడం జరుగుతుంది.